సిహెచ్ అగ్రహారం చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అక్కడ ప్రజలు అభిమానులు పార్టీ నేతలు అక్కడ ఆయనను ఆపి వారిని పలకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న దివ్యాంగులు ఆయనని కలవడానికి వచ్చారు. ప్రస్తుతం తమ అభిమాన నేతను వారు ఒక్కసారి కలిసి ఒక సెల్ఫీ తీసుకునే ఆశతో వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న తమకు ఎంతటి అభిమానం వారి మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ సావకాశంగా వింటూ వారికి అభివాదం చేస్తూ వారిచ్చిన బహుమతి స్వీకరిస్తూ కూడా ఆయన ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ అభిమానం నిజంగా సినిమా స్టార్లకు అర్థం కాని సీన్లు ఇవి. ప్రభుత్వానికి పాలు పోని ప్రజాభిమానం. సో ఈ అభిమానాన్ని అడ్డుకోవాలని చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతున్న ప్రతిసారి కూడా మరి ప్రభుత్వానికి తెలిసే రాదా అన్నట్టుగా వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవుతుండే పరిస్థితులు మనం చూస్తుంటాం. ప్రస్తుతం ఈ పర్యటనను కూడా అడ్డుకునే ప్రయత్నం, ఆంక్షలు విధించిన పరిణామాలు కూడా ఉదయం నుంచి మనకు కనిపించాయి. వాటన్నిటిని దాటుకుని ప్రజలు, ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ఆయన కాన్వాయ్ వెంటే తరలి వెళ్తున్న దృశ్యాలు ఉదయం నుంచి కనిపిస్తున్నాయి. సిహెచ్ అగ్రహారం వద్ద వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దివ్యాంగులు కలిశారు. వారి సమస్యలు పరిష్కరించాలని వైఎస్ జగన్కు వినతి పత్రం ఇచ్చారు. సిహెచ్ అగ్రహారం వద్ద వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దివ్యాంగులు కలిశారు. వారి సమస్యలు పరిష్కరించాలని వైఎస్ జగన్కు వినతి పత్రం ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక పింఛన్ల సంఖ్య భారీగా తగ్గించారనే అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద వారు చెప్పి వాపోయిన పరిస్థితి. దివ్యాంగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన తరచూ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు మీడియా ముఖంగా మాట్లాడిన ప్రతిసారి కూడా పెన్షన్లను ఏ రకంగా తగ్గించారో ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారికి న్యాయం చేయాలి అని ఆయన స్వరంలో ఆయన వినిపిస్తూనే ఉంటారు. ప్రస్తుతం దివ్యాంగులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వారి సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. కదులుతున్న కాన్వాయ్ నుంచి దిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుని ముందుకు కదిలే ప్రయత్నం చేస్తున్నారు. దివ్యాంగులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం సిహెచ్ అగ్రహారంలో నెలకొన్న విజువల్స్, ఆ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మన కాన్వాయ్ వెంటే విశేష సంఖ్యలో పెద్ద సంఖ్యలో జనం కదిలి వస్తున్న దృశ్యాలు ఉదయం
విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కూడా మనకు కనిపిస్తున్నాయి. రహదారికి ఇరువైపులా కూడా వారి అభిమానాన్ని తమ ప్లకార్డ్స్లో తమ పలుకుతున్న స్వాగతంలో చెప్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి భోగాపురం చేరుకున్న వెంటనే మొత్తం ఇదంతా ఈ టూర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందా అన్నట్టుగా అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన దృశ్యాలు, వేలాదిగా వాళ్ళు కాన్వాయ్ వెంటే జగన్ వెంటే మేమంతా అనే రీతిలో వాళ్ళు ముందు కదులుతున్న దృశ్యాలు. వీలైన ప్రతిసారి కూడా కాన్వాయ్ దిగి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పలకరిస్తూ ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరక్తము నాయకత్వం కదిలెనదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం